హాయ్ హలో నమస్తే. ఏమండి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చూస్తూ ఉంటే ఆయన తీసుకున్న శాఖకి, ఆయన డిప్యూటీ సీఎం పదవికి న్యాయం చేస్తున్నారండి. ఎక్కడ కూడా ప్రజల్లో ఎంత మెప్పు తెచ్చుకుంటా ఉన్నారు. ఆయన చేసే వర్క్ కూడా ప్రజలకు నచ్చుతూ ఉంది. ఏమండి, ఎవరైనా పోస్టులు పెడితే, ఈ రోడ్డు బాగోలేదని చెప్పేసి పోస్టులు పెడితే ఆ పోస్టుకి స్పందించి పవన్ కళ్యాణ్ గారు వెంటనే రియాక్షన్ వస్తుంది, దాన్ని చేస్తూ ఉన్నారు. ప్రజల్లో కూడా మంచి పేరు వస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. కానీ కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మంచి పేరు రావటం ఏంటి, మనకు కదా రావాల్సింది అని చెప్పేసి కొంతమంది తట్టుకోలేక, కొంతమంది జడా శ్రావణ్ గారు కానీ, కొంతమంది ఎమ్మెల్యేలు కానీ తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారు చేసిన పనిని ఏమండి ప్రశ్నిస్తూ, గతంలో నువ్వు ఇలా అన్నావు, అలా అన్నావు, ఏమైపోయింది అదంతా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అతను ఎదగకుండా ఉండాలని, అతన్ని విమర్శించాలని విమర్శిస్తూ ఉన్నారు. విమర్శించడం తప్పు కాదు, కానీ ఇప్పుడు ఆయనకి మంచి పేరు వస్తూ ఉంది. ఏమండి, వీళ్ళు ఇంత చదువుకొని ఈరోజు కూడా మంచి పేరు లేదు ప్రజల్లో. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన ఇంటర్ చదువుకున్నాను అని చెప్పారు. దానికి వాళ్ళు ఏమిటంటే ఇంటర్ చదువుకున్న వ్యక్తి ఇంత మంచి పేరు సంపాదించుకుంటా ఉన్నారు, మంచిగా ప్రజల్లో మంచిగా వెళ్తూ ఉంది, పాజిటివ్గా వెళ్తూ ఉందని వాళ్ళు తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అయితే జడా శ్రావణ్ గారు అయితే మరీ ముఖ్యంగా ఒంటి కాలు మీద లేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఏదో తప్పు చేసేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు రావటం ఎందుకంటే ఆయన చేసే పని చూస్తున్నారు కదా. ఏమండి, గతంలో ఏదైనా అవసరం అయితే రోడ్లు వేయాలంటే ఎంతో ప్రాసెస్ ఉండేది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చిన్న పోస్ట్ పెట్టినా కానీ, ఎవరైనా రిక్వెస్ట్ చేసినా కానీ పవన్ కళ్యాణ్ గారి దాకా వెళితే ఆ సమస్య తీరిపోతూ ఉంది. దానికి కొంతమంది తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారి మీద చెడ్డగా కామెంట్లు పెట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి మాట్లాడటం, ఇది ఇలా చేస్తూ ఉన్నారు. గమనించండి ఎవరు వర్క్ చేస్తున్నారు చేయట్లేదు అనేది.